ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అబ్బురపరిచాడు ఓ యువకుడు. బ్యాటరీతో నడిచే సైకిల్ ను తయారు చేశాడు. అతి తక్కువ ఖర్చుతో దానిని అందుబాటులోకి తెచ్చాడు. సోషల్ మీడియాలో ఈ విషయం వెలుగు చూడటంతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పిలిచి అభినందించారు. స్వయంగా ఆ సైకిల్ ను తొక్కి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ కుర్రాడి అద్భుత ప్రతిభకు ప్రోత్సాహంగా ₹1,00,000 అందించారు. పవన్ కళ్యాణ్ పిలిచి మరీ అభినందించడం విశేషం. విజయనగరం జిల్లా జాడావారి కొత్త వలసకు చెందిన రాజాపు సిద్ధు ఇంటర్ చదువుతున్నాడు. తమ గ్రామానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజాం పట్టణంలో ఓ కళాశాలలో చదువుతున్నాడు సిద్ధు. మారుమూల గ్రామం కావడంతో బస్సు సౌకర్యం కూడా అంతంత మాత్రమే. దీంతో కాలేజీకి వెళ్లేందుకు అసౌకర్యానికి గురవుతున్నాడు. ఈ క్రమంలో వినూత్న ఆలోచన చేశాడు. తనకున్న సైకిల్ కు బ్యాటరీని అమర్చి సరికొత్త వాహనాన్ని తయారు చేశాడు. తక్కువ ఖర్చుతో ఇంటి నుంచి కాలేజీకు చేరుకుంటున్నాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. దీంతో జనసేన నేతల ద్వారా ఆ కుర్రాడిని రప్పించారు. స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆహ్వానించేసరికి సిద్ధు ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. పవన్ కళ్యాణ్ ఆత్మీయంగా హత్తుకుని సిద్ధు నుంచి అన్ని వివరాలు తెలుసుకున్నారు. సైకిల్ ని ఎలా తయారు చేశావు, ఆ ఆలోచన ఎలా వచ్చింది, బ్యాటరీ అమర్చేందుకు ఎంత ఖర్చు అయింది అనే వివరాలను తెలుసుకున్నారు. స్వయంగా సైకిల్ ను తొక్కి వెనుక సిద్ధును ఎక్కించుకున్నారు. అనంతరం ఆత్మీయంగా సత్కరించి ₹1,00,000 నగదు ప్రోత్సాహాన్ని అందించారు. ప్రస్తుతం ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.